ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు వీడియోలో నేను మీతో కొన్ని మంచి హ్యాబిట్స్ మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి చూపించాలనుకుంటున్నాను. అంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ప్రొడక్టివిటీ కోసం, మన సెల్ఫ్ని, మన టైంని మేనేజ్ చేసుకోవడం కోసం, మనం హ్యాపీగా ఉండడం కోసం మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోని కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎదురుని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి. కొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి. అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చారనుకోండి, నాకు ఇంకా 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 మోటివేషన్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆలస్యం చేయకుండా మిమ్మల్ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి అనేది, ఈ హ్యాబిట్స్తో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది చూపించేస్తాను. ప్రొడక్టివిటీ అండ్ హ్యాపీ లైఫ్ని అందరం కోరుకుంటాం. ప్రతిరోజు బెటర్ పర్సన్ అవ్వాలి అని అనుకుంటాం. హౌ టు బికమ్ ఏ బెటర్ పర్సన్? మనం ఒక మంచి హ్యాబిట్స్ని కనుక కలిగి ఉన్నాము అని అనుకోండి, ఖచ్చితంగా మనం బెటర్ పర్సన్గా మారొచ్చు. అందరూ పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ అవ్వడానికి మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కడ మనం ఆగిపోకూడదు. నేను ఈ వీడియోలో 7 హ్యాబిట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం బెటర్ పర్సన్గా మారొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ద స్టేజెస్ ఆఫ్ చేంజ్ మోడల్. నేను ఇక్కడ స్టేజెస్ ఆఫ్ చేంజ్ మోడల్, మనం మారాలి అనుకోవడానికి 6 స్టేజెస్ అనేవి ఉన్నాయి. అవి 6 చెప్తాను. వాటిని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట. అప్పుడు మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాం, హ్యాపీగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇగ్నోర్ ద ప్రాబ్లమ్స్. మనకున్న ప్రాబ్లమ్స్ని మనం వదిలిపెట్టేసేయాలి, దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. సెకండ్ స్టేజ్లో అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. మనకున్న ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహన అనేది తెచ్చుకొని దానికి గల సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి, మరీ మనకున్న ప్రాబ్లమ్ని పెద్దగా చూడకుండా చిన్నగా చూసి అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎలా తొలగించుకోవాలి, దానికోసం నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అనే దాని గురించి ఆలోచించి దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇంకా థర్డ్ స్టేజ్లో గెటింగ్ రెడీ టు చేంజ్. మిమ్మల్ని మీరు మార్పు చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అసలు మీరు దేనికోసం మారాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీరు దానికోసం ఎంత బాగా రెడీ అయి ఉన్నారు, మీరు ఎన్ని రకాల ప్రిపరేషన్స్ అనేవి పెట్టుకున్నారు అనేది ఈ థర్డ్ స్టేజ్లో చూసుకోవాలి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి టేకింగ్ డైరెక్షన్స్ టువర్డ్ ద గోల్. సో మనం ఏదైతే మన గోల్ని పెట్టుకున్నామో దానికోసం పని చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో మనం ప్రిపరేషన్స్ అనేవి పెట్టుకుంటే సరిపోదు, పని చేయాలి. పని చేసినప్పుడే కదా అండి మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. నీ గోల్ ఏదైతే ఉందో దానికోసం నిరంతరం నువ్వు ఒక పని అనేది చేయడం మొదలుపెట్టు. ఇంకా ఫిఫ్త్ స్టేజ్లో మన యొక్క బిహేవియర్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఆ గోల్ కోసం మనం పని చేయాలి అని అంటే మనలో ఉన్న కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. సో మన కోపం ఉందా, లేకపోతే ఏముంది, సో ప్రతిరోజు దానికోసం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా సిక్స్త్ స్టేజ్లో మన గోల్ ఏంటి, దానికోసం మనం కమిట్ అవ్వాలి, మనం చేంజ్ అవ్వాలి, చాలా మార్పులను చూడాలి. ఆ గోల్ కోసం నిరంతరం మనం వర్క్ చేస్తూ 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 ఉండాలన్నమాట. ఈ 6 స్టేజెస్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. రెగ్యులర్గా మనం ఈ 6 స్టేజ్ని దాటుకొని వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు బెటర్ చేసుకోగలుగుతావు ఖచ్చితంగా. సెకండ్ హ్యాబిట్ వచ్చేసి లెవరేజ్ యువర్ స్ట్రెంగ్త్స్. మీ బలాల్ని మీరు ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది కూడా మనల్ని ఫ్యూచర్లో బెటర్ మన గోల్కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎలా, అసలు మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో మనం తెలుసుకున్నామా? ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఒక స్ట్రెంగ్తే. అంటే నేను బాగా మాట్లాడగలుగుతాను, నేను బాగా వినగలుగుతాను, చాలా ఓపికగా ఉండగలుగుతాను, నేను వంట బాగా చేయగలుగుతాను, ఇలా ప్రతిదీ మనకున్న స్ట్రెంగ్తే. సో ఈ స్ట్రెంగ్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఎందుకు ఈ రోజే దీనివల్ల సక్సెస్ వచ్చేస్తుందా అని కాదు,
ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మనం చూసుకుంటే ఈరోజు మనకున్న ఈ స్ట్రెంతే దాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఒక మంచి సక్సెస్ అనేది మేబీ మనకి రావచ్చు. నేను బాగా మాట్లాడతానండి. సో బాగా మాట్లాడిన వాళ్ళు మీకు ఇంకా ఆ స్కిల్స్ని కన్నా మీరు పెంచుకోగలిగితే ఏమో ఫ్యూచర్లో ఒక యాంకరింగ్లో ఒక మంచి జాబ్ రావచ్చేమో, ఒక టీచర్ జాబ్ మంచిగా రావచ్చేమో. సో మీరు బాగా వినగలుగుతారండి. సో మీరు బాగా ఓపికగా ఉండగలుగుతారండి. మీ ఓపికని మెచ్చుకొని మీ బాస్ మీకు మంచి పొజిషన్ ఇవ్వచ్చేమో. సో ఇంకా దాని మీద మనం పెంచుకుంటే మన స్ట్రెంగ్త్ని కనుక మనం దానికే సానబెట్టి ఇంకా 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 అందులో ఇంప్రూవ్ అవ్వగలిగితే మేబీ అందులో మనకి సక్సెస్ ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు కాదు. సో ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఇంకా బెటర్ అవ్వగలుగుతాము. అందుకే మన బలాల్ని మనం గుర్తించగలగాలి ఫస్ట్. అసలు నీ స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు గుర్తించు. నువ్వు బాగా వంట చేయగలుగుతావు అంటే చేస్తావు. మేబీ ఇన్ ఫ్యూచర్ నీ వంటే నీ సక్సెస్కి అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వచ్చు. అది మనకు తెలియదు కదా. సో అందుకే మన బలం ఏంటో మనం గుర్తించి దాని మీద ఫోకస్ పెట్టి రెగ్యులర్గా దాని మీద వర్క్ చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్ అదే మనకి ఒక మంచి సక్సెస్ని ఇవ్వచ్చు. కాబట్టి మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా మన బలాల మీద మనం కాసేపు టైం ఇన్వెస్ట్ చేసి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. నా స్ట్రెంగ్త్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నా పాజిటివ్ థింకింగే నా స్ట్రెంగ్త్. ఆ పాజిటివ్ థింకింగ్తోనే ఈరోజు ఇంత మంచిగా నేను యూట్యూబ్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నా ఫ్యామిలీని హ్యాపీగా నేను చూసుకోగలుగుతున్నాను. మంచిగా ఇంకా ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాను. రేపు పొద్దున ఖచ్చితంగా ఈ పాజిటివ్ థింకింగ్తోనే చెప్తున్నాను, యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది నాకు ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఏంటో గుర్తించండి, దాని మీద ఫోకస్ పెట్టండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈటింగ్ హెల్దీ అండ్ డిన్నర్ కూడా ఫాస్ట్గా చేసేయడం అనేది అలవాటు చేసుకోండి, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి. మనల్ని మనం బెటర్ చేసుకోవాలంటే మన హెల్త్ అనేది బాగుండాలి కదా. హెల్త్ ఈజ్ అవర్ వెల్త్. సో బేసిక్గా మనం ఎంత సంపాదించినా మన దగ్గర ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉండాలి. దానికోసం మనం హెల్దీ హ్యాబిట్స్ అనేవి ఉండాలి ఎప్పుడు కూడా, అంటే ఈటింగ్ విషయంలో. సో ఎలాంటివి తినాలి, ఏం తినాలి, బేసిక్గా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, పిఎఫ్ఎఫ్ మీల్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. మన పూర్వీకులు ఎప్పుడూ కూడా ఇన్ని క్యాలరీస్ తినండి, అన్ని క్యాలరీస్ తినండి అని ఏం చెప్పలేదు. సో ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత మంచిగా తినడం, తర్వాత పని చేసేయడం. సో వాళ్ళకి ఎంత పొట్టకి ఎంత ఆకలి అవుతుందో అంత తినేవారు, అది అరగడానికి అంత పని చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి కొంచెం ఫిజికల్గా యాక్టివిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి సో నేను ఎంత తింటే నేను అరేంజ్కోగలుగుతాను, నేను ఎంత పని చేస్తున్నానో అదే చూసుకోవడం అండ్ అలాగే పిఎఫ్ఎఫ్ మీల్ తీసుకోవడం, ఫైబరు, ప్రోటీను అండ్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఉండేటటువంటి ఫుడ్స్ అన్నీ కూడా మనం ఎంచక్కా తినొచ్చు. ప్రోటీన్ అనేది రెగ్యులర్గా కొంచెమైనా సరే ఉండేలాగా చూసుకోండి. మంచిగా పప్పులు ఏవైతే ఉంటాయో అలసందలు లేకపోతే కందిపప్పు అండ్ అలాగే ఎగ్ ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే ఫైబర్, ఫ్రూట్స్, విటమిన్స్ అన్నీ కూడా మన ఫుడ్స్లో ఉండేలాగా చూసుకోవాలి. అన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్స్ మనం రెగ్యులర్గా తింటూ ఉండాలి. సో కలర్ఫుల్గా ఉండేటటువంటి వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి మనం రెగ్యులర్గా తింటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఈ హెల్దీగా తినడం అనేది ఒక్కటే సరిపోదండి. సో మనం ఏ టైమింగ్స్లో తింటున్నాము, ఎలాగా ఏ టైమింగ్స్ అంటే చాలామంది ఎప్పుడో లేట్ నైట్ తింటూ ఉంటారు. అసలు ఒక టైం అంటూ ఉండదన్నమాట. లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడం, లేట్గా డిన్నర్ చేయడం, లేట్గా లంచ్ చేయడం. సో ఇలాగా కానీ అంత లేటుగా తినకుండా చక్కగా కొంచెం త్వరగా తినేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మేమైతే నాకున్న బెటర్ హ్యాబిట్ అనే నేను అనుకుంటాను. సో నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది కూడా. బేసిక్గా లేట్ నైట్స్ మేము ఎప్పుడు కూడా తినమండి. ఎప్పుడైనా ఏదైనా పని ఉండడం వల్ల మేబీ తింటామేమో, కానీ రెగ్యులర్గా అయితే మాత్రం మేము 8 కల్లా మా డిన్నర్ అనేది కంప్లీట్ అయ్యేటట్టు మనం చూసుకుంటాం అనమాట. ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇంకా వెంటనే మంచిగా ఫుడ్ తినేసి ఇంట్లో పనులు చక్కబెట్టేసుకొని పడుకోవడమే. ఇలా త్వరగా తినేయడం వల్ల మనం ఇంకా హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి క్లీనింగ్ కిచెన్ ఎవ్రీ నైట్ అండి. సో ఇదైతే నా పెళ్ళైన కొన్ని రోజులు ఒక సంవత్సరం లోపులోనే నేను మార్నింగ్ లేచి పనులు చేసుకోవడం, కిచెన్ వర్క్స్ చేసుకోవడం ఇలా చేసేదాన్ని. కానీ తర్వాత నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి, ప్రొడక్టివిటీ రావడానికి నేను అలవాటు చేసుకున్నది ఖచ్చితంగా
మార్నింగ్ లేచేసరికి నా కిచెన్ అనేది చాలా క్లీన్గా ఉండాలి అని చెప్పి. సో ఎంత వర్క్ చేసిన ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద టాస్కే, కానీ దీన్ని మనం టాస్క్ లాగా తీసుకోకూడదు. హ్యాపీగా ఈ వర్క్ని మనం ఫినిష్ చేయడానికే చూసుకోవాలి. సో నైటే మనం ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి అన్ని వర్క్స్ కూడా, ఇంకా మార్నింగ్ లేచి అలా కిచెన్లోకి అడుగు పెట్టేసరికి అబ్బా ఫీల్ అనేది ఎంత బాగుంటుందో. అదే డట్టీగా ఉంది కిచెన్లో, షింక్లో అంట్లు అలాగే ఉన్నాయి, కిచెన్ అంతా అసలు క్లీన్గా లేదు, ఇప్పుడు వంట చేయాలి. సో ఇవన్నీ కూడా మన బుర్రలో తిరుగుతాయి. అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ మనం హెల్దీగా తాగాలి అని అంటే ఫస్ట్ మన కిచెన్ని మనం నీట్గా సర్ది పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కిచెన్లో వర్క్స్ అయిపోవడమే కాదు, సో మనం కూడా హెల్తీగా ఉండగలుగుతాం. ఎందుకంటే కిచెన్లో డట్టీగా చెత్తగా షింక్లో అన్నీ ఉన్నాయంటే బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి, చెత్త స్మెల్ వచ్చేస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే మనకి హ్యాపీగా అనిపించింది. ఎందుకండి అంత అవసరం లేదు కదా. సో ఎంత టైం పట్టినా, నాకు ఎప్పుడూ అంత టైం పెట్టదు, నేను అంత డిలే చెయ్యను. మ్యాక్సిమం నేను నైట్ ఇంకా నాకు ఎంత బాగోకపోయినా ఒంట్లో ఎలా ఉన్నా సరే కానివ్వండి, నైట్ వర్క్స్ చేసేసుకోవడానికే నేను ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాను. ఎందుకంటే కిచెన్ అనేది నైట్ క్లీన్గా ఉంచుకుంటే చక్కగా మార్నింగ్ అలా వచ్చి మంచిగా మన వర్క్ ఏదైతే ఉందో అది మనం ఫినిష్ చేసేసుకోగలుగుతాం. అబ్బా నాకు ఏం పని లేదులా అలా అనిపిస్తుంది మన మైండ్కి కూడా. అదే ఇన్ని పనులు ఉన్నాయనుకుంటే అబ్బా ఎన్ని పనులు ఉన్నాయో ఉమెన్స్ ఎంత కష్టపడిపోవాలో అని మళ్ళీ సెల్ఫ్ పిటీ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. అంత అవసరమా చెప్పండి? పొద్దున్న లేసైనా పని మనమే చేయాలి, నైట్ అయినా మనమే ఆ పని చేసుకోవాలి. అదే టైం మేనేజ్ చేసుకొని కాస్త నైటే టీవీ ఫోను అలాంటివి చూసుకోకుండా తిన్న వెంటనే కాస్త అంట్లు తోమేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా సర్దేసుకొని మార్నింగ్ హెల్తీగా తినడానికి చక్కగా ఇలాగా బాదము, ఏవైతే సీడ్స్ నట్స్ మీరు నానబెట్టుకోవాలనుకున్నారో నానబెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్కి ఏవైతే వెజిటేబుల్స్ కావాలనుకుంటున్నారో అవి పక్కన పెట్టేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మార్నింగ్ చక్కగా వచ్చి మనం క్యారీస్ కట్టడానికి లంచ్ బాక్సులకి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నట్స్ అన్నీ పెట్టుకుంటే నేను పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి కూడా వెతుక్కునే పని లేదు, చక్కగా హెల్తీగా ఇవే స్నాక్ కింద పెట్టేస్తాను. ఇంకా 5th హ్యాబిట్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ ఓ మై గాడ్, ఇది ఎంత పెద్ద అంటే అందరికీ కూడా ఈ సోషల్ మీడియా సగం టైంని మనల్ని తినేస్తూ ఉంటుంది. అదేంటి మీరు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేస్తూ మళ్ళీ సోషల్ మీడియా గురించి బ్యాడ్గా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కాకపోతే కంపల్సరీ సోషల్ మీడియాలో మనం ఎంతసేపు ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, మనం అసలు ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నాము అనే దాని మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట. ఈ సోషల్ మీడియా ఈ ఫోన్ చూడడం తగ్గించుకోవడం గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి అది చూసేయండి, చూసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకోండి అనమాట. సో ఖచ్చితంగా మనకి మనం ఎంతసేపు సోషల్ మీడియాలో ఉండాలి అనే అవగాహన మన మీద మనకి ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికోసం మనం కాసేపు అయినా బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల మనల్ని మనం ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ప్రొడక్టివిటీ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. సో మేమైతే రెగ్యులర్గా వాకింగ్ అనేది ఉంటుంది, పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది ఉంటుంది, కంపల్సరీ అవుట్ సైడ్కి వెళ్ళడం అనేది ఉంటుంది. సో ఈ ఫోన్ స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా ఇప్పుడు నన్నే చూసుకున్నా సరే కానివ్వండి, నేను ఈ వీడియో పోస్ట్ చేయడం కోసం చాలా ఫోన్లోనే వెతుకుతాను, ఫోన్లోనే చూస్తాను, ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాను, థంబ్నెయిల్ చేస్తాను. ఇవే కాకుండా మనకి ఎక్స్ట్రా కూడా ఉంటాయి, అంటే మనం చిల్ అవ్వడానికి చూస్తాం, కానీ దాన్ని నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను, అందుకే నన్ను నేను బెటర్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా 6th హ్యాబిట్ వచ్చేసి సక్సెస్ అంటే మనం డబ్బులు సంపాదించడం, లేకపోతే ఇంకా మనం రిచ్గా కనిపించడం, కారు బంగ్లాలు కొనుక్కోవడం. సో ఇదే ఇక్కడతో ఆగిపోతుంది. దీనికోసమే నేను ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాను అని మనం అనుకున్నప్పటికీ మనకు అది సరిపోదు, ఇంకా 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 కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. అయితే నిజమైన సక్సెస్కి అర్థం ఇంకా ఏదో ఉంది అని మనం అనుకుంటాము. సో ఎందుకంటే మనకు అవన్నీ వచ్చిన లైఫ్లో ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి అని ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి. కానీ ఉన్న దాంట్లో సరిపెట్టుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. మైండ్ఫుల్నెస్గా ఉండాలి. ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాని నుంచి నేర్చుకొని మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మన యొక్క ఎఫర్ట్స్ మనం పెట్టగలగాలి. దాని యొక్క రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, వేరే వాళ్ళతో ఎక్కువగా కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అని చెప్పేసి. ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అరే మనం హ్యాపీగా ఉన్నాము ఈరోజు అనే విషయం మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. మన పిల్లల విషయంలో అయినా సరే కానివ్వండి, మన సక్సెస్ విషయంలో అయినా సరే కానివ్వండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ప్రజెంట్లో మైండ్ఫుల్నెస్గా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక
మనకి రావాల్సింది అనేది వస్తుంది. సో సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా 7th వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కాన్షియస్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. మన చుట్టూ ఉండే వాతావరణం అనేది మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో మనం ఎలాంటి మనుషుల చుట్టూ ఉన్నాము, మన ఆలోచనలు ఎటువైపుగా మల్లుతున్నాయి, మన ఎలాంటివి ఆలోచిస్తున్నాము, సో మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే మన ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు బయట వాతావరణం, ప్రజల యొక్క ఆలోచనలు, ఆ వాతావరణం ప్రతిదీ కూడా మనం మన ఎన్విరాన్మెంట్ కాన్షియస్లో మనం ఉండగలగాలి. సో అవన్నీ కూడా మన ఇంట్లో ఉంటే అన్నీ మంచిగా ఉన్నాయా లేదా, క్లీన్గా ఉన్నాయా లేదా, మన ఆలోచనల్ని ఎంత పాజిటివ్గా ఉండేటట్లు చేస్తున్నాయి, మన చుట్టూ ఉండేవాళ్ళు ఎంత పాజిటివ్ వైబ్స్ని మనకి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సో మనం మార్నింగ్ లేచిన తర్వాత ఆ డే అనేది ఎనర్జెటిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతే ఎనర్జీ మెయింటైన్ చేయాలి అని అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇదండి ఇవాళ నా వీడియో. మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి, హౌ టు బికమ్ ఏ బెటర్. సో నీ సెల్ఫ్ని నువ్వు బెటర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోలో చెప్పిన 7 హ్యాబిట్స్ని కూడా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా బెటర్ అవుతారు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై